హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీరాజా వ్లాగ్స్ ఇన్ తెలుగు మస్కెట్. సో ఈరోజు మనం రివ్యూ చూసుకుందాము. అండ్ ఈరోజు వీకెండ్ ఎపిసోడ్ రివ్యూ చూసుకుందాము. ఎలిమినేషన్ తాలూకా రివ్యూ చూద్దాము. అండ్ దానికంటే ముందు సాటర్డే ఎపిసోడ్లో మెయిన్ పాయింట్ ఒకటి తీసుకుందాం. అండ్ ఈవెన్ ఇక ఒకళ్ళనొకళ్ళు మన మిల్క్ అది వేయడము, బ్లాక్ వాటర్ అండ్ వైట్ వాటర్ అవి వేయడము, లిక్విడ్ వేయడము, వాటర్ అంటున్నా, సాటర్డే వేయడము, అవన్నీ కూడా మనం చూసాం కదా. బేసిక్గా ఫస్ట్ సరే అంతవరకు వెళ్ళకముందు మనం ఫస్ట్ ఎపిసోడ్లో ఒక 2 పాయింట్స్ అనేది మాట్లాడుకుందాం. నిన్న ఎపిసోడ్లో మొత్తం అంత ఎపిసోడ్ వద్దు, సాటర్డే ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కదా, నాకు సార్ తెగ తిడతారు, వార్నింగ్ చేస్తారు, సారీ చెప్పిస్తారు, సో ఇలా చెప్పిస్తారు, అలా చెప్పిస్తారు అని చెప్పి. అసలు ఏమైనా జరిగింది? ఒక సాటిస్ఫాక్షన్, జస్టిస్ అనేది జరిగిందా? జరగలేదు. అండ్ కనీసం సారీ తను ఒక్క సారీ కూడా తను తీసుకోలేని సిచ్యువేషనా? కాదు. బట్ ఎందుకు నాగ్ గారు అంత సీరియస్గా తీసుకోలేదు అనిపించింది నాకు. ఇంకా తనకి ఏమంటారు, తనకి ఇంకా వార్నింగ్ ఇవ్వకపోగా, తనతో సారీ చెప్పించకపోగా, ఇంకా తనకి బెటర్ గేమ్కి తనకు సోర్స్ ఇచ్చి హింట్స్ ఇచ్చారు నాగ్ సార్. మరి ఈ అమ్మాయి బిగ్ బాస్ ముద్దు బిడ్డ? అది అర్థం కావట్లేదు. నిజంగా యాజ్ పర్ ఒక అమ్మాయిగా నేను ఉంటే కనుక, సార్ నేను కనీసం సారీ ఎక్స్పెక్ట్ చేశాను సార్ ఆ అమ్మాయి నుంచి అని అంటే నిజంగా నేను అది యాక్సెప్ట్ చేసేదాన్ని. సార్ అడిగారు, అంటే నీకు ఒక ఫ్యామిలీ ఉంది, తనకి ఫ్యామిలీ లేదా, అంటే నీకు చిన్నోడు పెద్దోడు కావాలి, తనకి ఎవరూ లేరు, తనకి ఎవరు అవసరం లేదు అంటే, తను ఆల్రెడీ తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని, వాళ్ళ మదర్ ఇవన్నీ కూడా తను చెప్పింది. అయినా సరే నువ్వు పోక్ చేసావంటే అర్థం ఏంటి అని అడిగారు. అయితే ఈ క్వశ్చన్స్ నువ్వు హౌస్ మేట్స్ కూడా అడగచ్చు, కానీ ఎవరికి వాయిస్ చేయలేకపోయారు. అంటే జనరల్ క్వశ్చన్స్ కూడా తను అడిగారు అంతే, కానీ సారీ చెప్పించలేదు. మెయిన్ సారీ చెప్పించలేదు. ఎందుకు చాలా డిసప్పాయింట్గా ఉన్నాను. నాకైతే మాత్రం చాలా బాధ అనిపించింది. ఓకే. అండ్ ఇంకా సోనియా చాలా రేగిపోతుంది గేమ్లో. ఎందుకో తెలుసా? నాగార్జున గారు హింట్స్ ఇచ్చారు, ప్రతిదీ హింట్ ఇస్తున్నారు. హింట్స్ అంటే బయట ఇలా జరుగుతోంది, బయట ఏమనుకుంటారమ్మా నీకోసం, అంటే బయట అనుకోకపోతే ఓకేనా? ఒక పెద్ద అని అలా మాట్లాడడం అనేది చాలా రాంగ్. నేను చెప్తున్నాను కదా, నేను అసలు భయపడి దీనికోసం నేను ఏం మాట్లాడట్లేదు. అస్సలు ఒక అమ్మాయి విషయంలో టంగ్ లూజ్ అయింది. ఒక అమ్మాయి ఆడవాళ్ళ శత్రువులు అన్నట్టు. ఈ టాపిక్ ఇంకా మాట్లాడుకుంటే మనం ఇంకా ముందు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. నేను అదే చెప్తున్నాను, ఎందుకంటే ఇవి ఇలాగే ఉంటాయి. ఆ అమ్మాయి బిగ్ బాస్ తాలూకా ముద్దు బిడ్డ. మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. విష్ణుప్రియ నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ అయినా అస్సలు ఆశ్చర్యపడకండి, ఎందుకంటే అంత పకడ్బందీగా ఉంది బయట. ఓకే. తప్పు చేసిన అమ్మాయిని కూడా సారీ కూడా చెప్పించలేని ఒక బిగ్ బాస్ షో నిజంగా నాకు చాలా చిరాగా అనిపిస్తుంది. ఈయన షో చూస్తున్నాను అనిపించింది. ఓకే, ఇట్స్ అండ్ దిస్ టాపిక్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యష్మి, మన యాష్ గారు ఉన్నారు కదా, మన కేజీఎఫ్ యాష్ గారు మొసలి కన్నీరు కార్చేసింది. అంటే ఏడ్చేస్తే నిజమైపోతుంది. 5 అక్కడ ఎందుకు? ఇప్పుడు నిఖిల్కి ఫుడ్ ఇవ్వలేదు, మణికంఠకి ఫుడ్ ఇవ్వకపోతే అంటే రేషన్ మాత్రమే ఇవ్వలేదు, ఫుడ్ ఇచ్చారు. ఫుడ్ ఏమిచ్చారు? వెజిటబుల్స్ ఇచ్చారు, రాగి జావ ఇచ్చారు. కాకపోతే అవి బాయిల్ చేసుకుని తినొచ్చు, తప్పేం లేదు. హెల్దీ ఫుడ్డే ఇస్తున్నారు కదా, ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్రూట్స్ కూడా ఉంటాయి. ఎవ్వరు బిగ్ బాస్ హౌస్లో మ్యాక్సిమం ఎవరిని ఆకలితో ఉంచాడు బిగ్ బాస్. ఈ కాన్సన్ట్రేషన్ అనేది పెట్టుకుంటే బెటర్. ఓకే, యాష్మి చేసిన దాంట్లో ఓవర్ యాక్షన్ తప్ప నాకైతే జెన్యునిటీ కనిపించలేదు. గై అని అరవడం తప్ప తన గేమ్లో అంటే తన క్లైన్ని కాపాడుకోవడానికి ఇలా చేశాను అంటే, క్లైన్ కాపాడుకోవడానికి ఇంకో క్లైన్ కూడా చేసేయచ్చా? అంతే కదా. యష్మి నిజంగా మొసలు కన్నీరే అనిపించింది. ఈ బిగ్ బాస్ సీజన్ 8లో దరిద్రం ఏమిటంటే, ఒక్క పాజిటివ్ విషయం కాకుండా అన్ని నెగిటివ్ విషయాలే మాట్లాడుకోవాల్సి వస్తుంది. అన్ని నెగిటివ్ తిట్టుకోవడాలు. అందరూ బద్ధకస్తులు, నిజంగా చెప్తున్నా, బద్ధకస్తులు, లేజినెస్. ఒకరికి డ్యాన్స్ రాదు, ఒకరికి పాట రాదు. సింగర్ అని వస్తారు, సింగర్ పాట పాడు. డాన్సర్ అని వస్తారు, డాన్స్ హార్డ్లీ అందరూ డాన్స్ వచ్చేదారు కదా. ప్రేరణ ఆడుతుంది, విష్ణు ఇరగదీసేస్తుంది డ్యాన్స్, నిఖిల్, వీళ్ళు ముగ్గురే యాక్టివిటీస్లో చాలా ఈజీగా ఉన్నారు. సో అది ఎంటర్టైన్మెంట్, సండే ఎంటర్టైన్మెంట్లో మాట్లాడేసుకుందాం నెక్స్ట్ టాపిక్లో. ఓకే, ఇలా యష్మిది జరిగింది.
ఆల్రెడీ మర్మరాలు 250 గ్రామ్స్ తెచ్చుకోవచ్చు అనే టాస్క్లో సీత అడిగింది. మణికంఠ పక్కన ఉన్నాడు కానీ మణికంఠ అడగలేదు. బట్ ఇట్స్ ఓకే, టాపిక్ అయితే వచ్చింది. యష్మి అనేది తప్పు చేసినా కూడా ఒప్పుకోలేదు. అంటే లేదు సార్ నాకు అది, ఇంకా అది టాపిక్ డైవర్ట్ చేసినట్టు అయింది యష్మి. ఈ వరస్ట్ ప్లేయర్స్ అనేది అందుకే వాళ్ళని డిక్లైన్ చేసేసారు. ఎవరిది డిజాల్వ్ చేసేసారు వాళ్ళ క్లయింట్స్ని. బెస్ట్ డెసిషన్ నిజంగా చెప్పాలంటే, బెటర్. ఓకే, నిఖిల్ ఎక్కువగా క్యాష్ గెలుచుకున్నందుకు నిఖిల్ క్లైన్ అండ్ నిఖిల్కి ఆపోజిట్ ఇచ్చారు అండ్ లగ్జరీ రూమ్ కూడా ఇచ్చారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే నిఖిల్ ఇద్దరున్నా కూడా వాళ్ళు క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నారు. వాళ్ళు రూల్స్ బ్రేక్ చేయలేదు. మన మణికంఠ అతను రూల్స్ బ్రేక్ చేయలేదు, మన మణికంఠ రూల్స్ బ్రేక్ చేసిన ఇట్స్ ఓకే. చిన్న చిన్న దొంగతనాలు, ఫుడ్లు అంటే ఇలా అద్దానికి అతుక్కోవడం ఇవన్నీ కొంచెం క్యూట్గా అనిపించాయి. చాలామందికి అనిపించలేదు. బట్ చెప్తున్నాను కదా, నా వ్యూ పాయింట్, నేను ఎలా మాట్లాడతాను, నేను ఎలా చూస్తాను అనేది నేను ఈ ఎపిసోడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో సాటర్డే అయితే ఇది అయిపోయింది. ఓకే, సేవింగ్స్ అవన్నీ అయిపోయి, అంటే సేవ్ చేయడాలు ఇవన్నీ అయిపోయాయి. అండ్ సో కోపగించుకోవాల్సిన మీద కోపగించుకొని లైక్ దీంతో చేశారు. అండ్ పృథ్వీని కూడా నువ్వు యాంగ్రీ నాకు ఫాదర్ నుంచి వచ్చిందంటే, అవును నా ఫాదర్ నుంచి నాకు కోపం వచ్చింది, నాకు యాటిట్యూడ్ వచ్చిందంటే చెప్పుకోవడం పెద్ద గొప్ప కాదు. ఫాదర్ నుంచి మంచి లక్షణాలు వచ్చాయని చెప్పుకోవాలి. అప్పుడు నీకు కాదు, మీ ఫాదర్కి కూడా దెబ్బలు పడతాయి. కాబట్టి ప్లీజ్ అలాంటివి పెద్ద గొప్పగా చెప్పుకోకండి. కోపాలు మా నాన్న నుంచి వచ్చి, యాటిట్యూడ్ మా నాన్న నుంచి వచ్చిందని చెప్పుకోకండి. వాళ్ళ పరువు అయితే తీయకండి. ఇట్స్ మై ఒపీనియన్. నెక్స్ట్, ఇప్పుడు మనం సండే ప్రోగ్రామ్కి వచ్చేద్దాం. సండే అంటే ఫన్ డే. ఇప్పుడు ఫన్ డేకి వచ్చేద్దాం. ఫన్ డేలో అండ్ స్టార్టింగే మన క్లయింట్స్ ఉన్నారు కదా. మరి కొత్త క్లయింట్స్ ఎవరెవరు ఉన్నారా అంటే తెలిసింది కదా, మనకి అభి అండ్ నిఖిల్ అనమాట. అభి అండ్ నిఖిల్ వాళ్ళ క్లయింట్స్ని చూసుకోవాలి కదా. అంటే నిన్న వాళ్ళు ఏం చేశారా అంటే, బ్లాక్ లిక్విడ్ అండ్ వైట్ లిక్విడ్లో హైయెస్ట్ లిక్విడ్ ఎవరు, నిఖిల్ ఆల్రెడీ తను సెలెక్ట్ అయిపోయాడు కాబట్టి తనకేమి చేయలేదు, తను ఆల్రెడీ సెలెక్ట్ కాబట్టి. ఇక్కడ అబ్బాయి బాగా ఎక్కువ లిక్విడ్స్ వచ్చాయి. కాంపిటీషన్ ఎక్కడ మనకంటే అయిపోతాడని టెన్షన్ పడ్డాను, నిజంగా టెన్షన్ పడ్డాను. ఇంకా అబ్బాయికి అంత మెచ్యూరిటీ రాలేదు, క్లయింట్ని మెయింటైన్ చేసే అంత మెచ్యూరిటీ అయితే రాలేదు. ఒకవేళ అతని క్లయింట్కి చీఫ్ అయ్యి ఉంటే కనుక కుక్కతొక్క పట్టుకొని గోదావరి ఎదినట్టే లిటరల్గా. నేను ఎంత భయపడ్డానంటే, ఆ సోనియా కానీ లేక మనీ వచ్చేస్తారేమో అని టెన్షన్తో చచ్చిపోయాను. థ్యాంక్ గాడ్ ఎవరు వచ్చారు, అభి వచ్చాడు. సూపర్. ఓకే, అభి అయినా నాకు చాలా యాక్సెప్ట్ ఇది ఉంటుంది. సో మన నిఖిల్ క్లయింట్లోకి ఎవరెవరు వచ్చారు అనేది చూద్దాము. నిన్న లిక్విడ్స్లో, వైట్ లిక్విడ్స్లో అబ్బాయికి ఎక్కువ వచ్చిందనమాట. చాలా టాపిక్స్ మీద అబ్బాయిని ఎంచుకున్నారు మరి. ఓకే, కొంచెం అబ్బాయికి నోటి తంగ్లూజ్ ఉంది కొంచెం, అది తప్ప మిగతా అంతా గేమ్ బాగానే ఆడతాడు. అండ్ నిఖిల్ క్లైన్లోకి వచ్చేసి, నిఖిల్ క్లైన్ నేమ్ వచ్చేసి క్లాస్లో చెప్తాను, క్లైన్ నేమ్ ఏం చెప్పాను. దీంట్లో ఫస్ట్ వచ్చింది విష్ణు. అయితే విష్ణు అంటుంది, నాకు ఇద్దరు ఫేవరెట్ సార్ అంటుంది, మళ్ళీ ఫీల్ అవ్వకూడదని. అండ్ స్మాల్ బయాస్ అనిపించి, అబ్బాయి ఎందుకో బయాస్గా అనిపించాడు నాకు అని చెప్తుంది అనమాట. ఎవరు, విష్ణుప్రియ. సో నాకు కొంచెం బయాస్గా అనిపిస్తారు, ఎవరు అభయ్ బయాస్గా అనిపిస్తూ ఉంటాడు. చిన్న స్మాల్ పాయింట్గా లైన్ అనమాట. అంటే ఎవరి మీద బయాస్గా అనిపిస్తుంది అంటే భయపడుతుంది సోనియా. అమ్మో ఇప్పుడు తిన్న అలుగుంటే మళ్ళీ నన్ను అక్కడ నామినేషన్లో వేస్తుంది, మళ్ళీ తలకాయ నొప్పి ఎవడు భరిస్తాడు, స్ట్రెస్ ఎవడు భరిస్తాడు అనుకుని ఉంటుంది. సోనియా మీద సార్ అని చెప్పేసి అని సిగ్గుపడి చెప్తుంది. అనవసరంగా నా గొయ్యి నేనే తవ్వుకున్నానని అంటది విష్ణు. ఫన్నీగా జరుగుతుంది. ఓకే, నిజంగా కొంచెం ఇన్నోసెంట్గానే ఉంది విష్ణు. నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఫస్ట్లో స్టార్టింగ్ వస్తే నేను ఎంతో ఇరగదీసేస్తుంది అండ్ వితౌట్ మేకప్ చూడలేనేమని భయపడ్డాను. బట్ విష్ణు చాలా క్యూట్గా అని కోరుకుంటున్నాను నేనైతే. ఐ సపోర్ట్ విష్ణు, నిజంగా చెప్తున్నా, యాజ్ పర్ నౌ. ఓకే, అండ్ సెకండ్ వచ్చేసి భాష వచ్చి, సార్ ఇతనికి మాట్లాడే పవర్ ఉంది, ఇతనికి వినే పవర్ ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడేంటి నువ్వు ఏం మాట్లాడినా కూడా నిఖిల్ వింటాడని వెళ్తున్నావా క్లైన్లో కంటే, బెస్ట్ లిజనర్కి వెళ్ళాలి కదా సార్ అందుకని చెప్పేసి అని అన్నాడు అనమాట. సో లిజనింగ్ పవర్స్ ఎక్కువ ఉన్నాయి నిఖిల్ దగ్గర, పేషెన్స్గా ఏదైనా వింటాడు చేస్తాడు అనే నమ్మకంతో తన భాష కూడా తను క్లైన్లోకి వెళ్ళారు. థర్డ్ మెంబర్ వచ్చేసి సీత ఏమో నవ్వు లైక్ చేంజెస్. ఫస్ట్లో నాకు నిఖిల్ క్వాలిటీస్ నచ్చలేదు, ఎందుకో ఓవర్ రియాక్ట్ అవుతాడు, కొంచెము
లైక్ కమాండింగ్గా అనిపించాడు అని చెప్పి అని లాస్ట్ టైం చెప్పుకున్నాను కదా అలా అని. బట్ సీత ఇప్పుడు ఏమంటుందంటే ఎందుకో నాకు ఇప్పుడు క్వాలిటీస్ చేంజ్ చేసుకున్నాడేమో అనిపిస్తోంది, అండ్ స్టిల్ నౌ ఇప్పుడు చేంజ్ చేసుకున్నా అనిపిస్తుంది, అండ్ ఇంకా చేంజ్ చేసుకుంటాడేమో అని నమ్మకంతో నాకు నమ్మకం ఒక భరోసాతో నేను వెళ్తున్నాను తన క్లయింట్లోకి అని చెప్పి సీత అంటుంది. వెల్ ఎక్స్ప్లెయిన్ అనమాట. నిజంగా అంతే, ఒకరికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. తర్వాత 4th వన్ వచ్చేసి నిఖిల. సోనియా. నిఖిల్ అని రాస్తాను, సోనియా పేరు సోనియా అనమాట. సోనియా యాజ్ మై ఐడియా, అంటే నా ఐడియా ప్రకారంగా నేను నిఖిల్ దాంట్లోకి వెళ్తున్నా. పెద్ద ఈవిడ తోపు కదా, స్విమ్మింగ్ పూల్లో దూకమంటే వెళ్ళి బొక్కబోర్లా పడింది. ఈవిడంటే ఈవిడ గైడెన్స్, ఈవిడ సలహాలు కావాలంట నిఖిల్ క్లయింట్కి. చెడగొట్టడానికి వస్తుంది నిఖిల్ గేమ్. ఇంకా అసలు ఈసారి ఈ మాత్రం కూడా ఆడు. ఆ క్లయింట్ లేకపోతే ఆ మాత్రమే డబ్బు సంపాదించుకున్నాడు. ఇంక సోనియా వచ్చిందంటే డబ్బులు కాదు కదా, అని అడుక్కోవాలి. దయచేసి ఆ అమ్మాయిని ఏదో విధంగా క్లయింట్ వేసి తప్పిస్తే సరే. యాష్ ఉంది కదా, యాష్ ఉన్న క్లయింట్లో పడితే భలే ఉంటుంది. ఇద్దరికీను గయ్యా నడుచుకుంటారు పిచ్చుకోకలాగా. నెక్స్ట్ తర్వాత సోనీ మర్చిపోయాను కదా. మధ్యన నాకు నా నిఖిల్కి నా అవసరము, నా ఐడియాలజీ, నా నీడ్, నా మోటివేషను కావాలి. అవును, మరి నువ్వు ఇస్తే మోటివేషన్తోనే ముందుకెళ్తున్నాడు సార్ గారు. 2 లక్షలు గెలుచుకున్నాడు కదా, మరి అలా ఎవరి మోటివేషన్తో గెలుచుకున్నాడు? నీ మోటివేషన్తోనా? నువ్వు హగ్గింగ్లు ఇచ్చేసుకొని చేతులు రబ్బింగ్లు చేసేసుకుంటేనే ఇచ్చేస్తాడు అనుకున్నావా 2 లక్షలు? అతను బ్రెయిన్ పెట్టి ఆడాడు కాబట్టి, మనీ గేమ్ ఆడాడు, తన క్లయింట్లో తను కూడా ఆడాడు కాబట్టి తను గెలుచుకున్నాడు. నీకు అంత వాడు కాన్ఫిడెంట్ అస్సలు పనిచేయదు. ఎప్పుడైనా తను తీసుకున్న గోతులు తనే పడుతుంది. అర్థమవుతుందా? అస్సలు నీలో చిన్న రియాలిటీ కూడా, ఒక పాజిటివ్ పాయింట్ ఇప్పుడు ఎత్తుక్కుందాం చెప్దామన్నా కూడా దొరకట్లేదు సోనియా. సో బ్యాడ్. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ. లాస్ట్ టైము క్లయింట్లోకి వెళ్ళేటప్పుడు పృథ్వీ పిలిచాడు అనమాట. నిఖిల్ ఏమన్నాడంటే, నేను ఇలా ఆష్మి టీంలోకి వెళ్తే బెటర్, నైనిక అనుకుంటా, నెక్స్ట్ నైనిక వేరే టీంలోకి వెళ్తాను బెటర్ ఏమో అని చెప్పేసి తనే సెలెక్ట్ చేసుకుని ఇలా స్ట్రాంగ్గా ఉంటాను బెటర్ అని చెప్పేసి అని అన్నాడు అనమాట పృథ్వీ. సో అందుకే నేను ఈసారి నాకు టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు నిఖిల్ దాంట్లోకి వెళ్తున్నానని చెప్పాడు. చాలా బాగుంది. సో అండ్ బాగా ఎమోషనల్ అయిపోతాడు అందుకని చెప్పేసి కామెడీ వేలో తీసుకెళ్తాడు, బట్ ఎమోషనల్ అయిపోతాడు. అందుకే మేము పక్కన ఏంటి ఇప్పుడు ఈ సోనియా పృథ్వీ వీళ్ళిద్దరూ ఒకటే క్లయింట్ కాబట్టి ఇంక ఎన్ని హగ్గులు చూడాలో, ఎన్ని మిడ్ నైట్ టాకింగ్స్ చూడాలో, వేరే వాళ్ళ క్లయింట్ గురించి మాట్లాడుకునేది. అసలు నేను నా దరిద్ర ఏంటంటే ఒక్క పాజిటివ్ విషయం చెప్దామన్నా కూడా వాళ్ళ గురించి అవ్వట్లేదు. వేళ్ళ మీద నంబర్లు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది, వేళ్ళ మీద. ఏం చేస్తాం కర్మ. నెక్స్ట్ ప్రేరణ ఎలా వచ్చింది అంటే, లాస్ట్ 2 మెంబర్స్లో మిగిలితే ఇంక ప్రేరణ లాస్ట్కి వస్తుంది. తర్వాత అబ్బాయికి మనీ సెలెక్ట్ చేసుకున్నాడు. మనీ ఏమో అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. నా మూడ్ స్వింగ్స్ని ఏంటి లైక్ నా చెప్పాను కదా, బెస్ట్ లిజనర్ స్కిల్స్ని, అంటే నీకు ఏం చెప్పినా గోళ్ళ వినాలి. నా మూడ్ స్వింగ్స్ని ఏంటి, నువ్వేనా పెళ్ళనివా లేకపోతే లవ్వర్వా నీ మూడ్ స్వింగ్స్ని భరించడానికి? నీ మూడ్ స్వింగ్ చూపించుకోవాలంటే బయట చూపించుకో, బిగ్ బాస్లో చూపించడానికి కుదరదు. అర్థమవుతుందా? నేను చాలా రాగా చేస్తున్నానండి వీడియో, స్టైల్గా మూడ్ స్వింగ్స్ ఉంటే ఎలాగో అని నేను చేయలేను, సారీ ఫర్ దట్. నీ మూడ్ స్వింగ్స్ ఏంటి, ఇంకటేమన్నా బెస్ట్ లిజనింగ్ స్కిల్స్. ముందు నువ్వు ఎదుటివాడు చెప్పేది వింటే ఎదుటివాడు వినడానికి రెడీగా ఉంటాడు. నువ్వు వినా కదా ఫస్ట్. నీకు బెస్ట్ లిజనింగ్ స్కిల్స్ ఉన్నవాడు కావాలి క్లయింట్లోకి చీఫ్గా. నువ్వు నీ మనీ ఏం చేస్తావు, అసలు ఈ ఎక్స్ప్రెషన్స్ ఏం పెడతాడు రా బాబు, నాకు అసలు అర్థమై సాగదు. నెక్స్ట్ నాబెల్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఎవరిని? అబ్బాయిని. ఎందుకోసారి ఈయన నాకు జెన్యూన్గా అనిపిస్తాడు అంటే నిఖిల్ జెన్యూన్ కదా అని అడుగుతాను. నో హీ వాంట్స్ టు బెస్ట్ ప్లేయర్, అంటే తను నిజంగానే తను బెస్ట్ ప్లేయర్. ఎవరు? నాబెల్. అందుకే నేను కొంచెం స్ట్రాంగ్ అని ఫీల్ అవుతున్నాను సార్. సో ఈ స్ట్రాంగ్ ప్లేయర్ కాస్త ఎవరికి నేను అబ్బాయిలో ఉంటే
తన గేమ్ ఇంకా బాగుంటుందని చెప్పి నేను ఇందులోకి వెళ్తున్నా. ఆల్రెడీ దాంట్లో కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు నిఖిల్ కూడా ఆల్రెడీ స్ట్రాంగ్ ప్లేయర్, సో అందుకని చెప్పేసి వెళ్తానని చెప్పి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అంటే నేను తోపు తురుమాన సోనియా అంత బిల్డప్ ఇవ్వలేదు, కానీ తను ఆడాడు కాబట్టి ఇచ్చుకున్నా పర్వాలే, ఇంకా 2 ఇచ్చుకున్నా మేము అనడానికి రెడీగా ఉన్నాం. మాకున్న బెస్ట్ లిజనింగ్ స్కిల్స్. నెక్స్ట్ ఆదిత్య, లీడర్షిప్ నీడ్స్ అబ్బాయి. ఓకే, ఆదిత్య ఏమన్నాడంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి సార్ ఇతనిలో బాగా. సో ఇంకొంచెం నాలాంటి కొంచెం సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటే తన గేమ్ కొంచెం ఇంకా ముందుకెళ్ళడానికి అండ్ పార్ట్ ఆఫ్ ద నేను కూడా నా ప్రూఫ్స్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనే టైప్లో ఆదిత్య గారు కొంచెం ఉంది. ఆయన కొంచెం ఏజ్ పెద్ద 45 మిడిల్ ఏజ్ కదా, అంత పెద్ద ఏజ్ ఏం కాదండి, దాన్ని మీరు ఆ ఏజ్ అని ఫీల్ అయిపోవద్దు. ఆ ఏజ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఈగో ఇష్యూస్ ఉంటాయి, అంటే వాళ్ళు చెప్పేది ఏంటి అని. బట్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఆదిత్య గారు అంత పేషెన్స్ లెవెల్స్ కానీ, ఆదిత్య గారు అంత థాట్స్ ఉండే ఇది కానీ ఆయనకి ఎవరికీ లేదు. ప్రేరణ ఏం చేసిందంటే ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంది. ప్రేరణ అబ్బాయినిగా అది నిజంగా చాలా బాగుంది. అండ్ సో యష్మి ఏం చేసిందంటే అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంది. సో అబ్బాయికి కొంచెం చెప్పాను కదా క్రాక్స్ ఉన్నారు కదా, ఆ క్రాక్స్కి సరిపోతుంది. అండ్ ప్రేరణ వచ్చేసి నిఖిల్. సో లాస్ట్లో నామినేషన్స్ 6 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ సేఫ్ వచ్చేసి విష్ణు అయిపోయింది. సో ఇంకొక బుక్ ఉంది, నేను ఎన్ని పాయింట్స్ రాసాను తెలుసా, ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12 అయిపోతుంది, నేను ఇంకా పడుకోలేదు. చాలా తిడతారు నన్ను ఇలా చేస్తే అర్ధరాత్రుల వీడియోలు, కానీ ఏం చేస్తాను, నేను బయటకు వచ్చరికి ఇదే టైం అయిపోయింది. సో నెక్స్ట్ ఆడియన్స్ సెలెక్ట్ చేసిన బాటమ్ 2 హౌస్మేట్స్ని అంటే కంటెస్టెంట్స్ని బాటమ్ 2 కంటెస్టెంట్స్ని హౌస్మేట్స్ డిసైడ్ చేయాలి బయటికి పంపించడానికి. పెట్టాడండి పిట్టింగ్ మన బిగ్ బాస్. ఫస్ట్ ఎవరు ఆ 2 కంటెస్టెంట్స్ అంటే ఆదిత్య అండ్ శేఖర్ భాష. ఇంకా సరైన వాళ్ళే కూర్చోబెట్టండి లాస్ట్ బాటంలోని. ఫస్ట్ వచ్చేసి దండలు వేయాలి, బంతిపూల దండలు ఉంటాయి కదా, బంతిపూల దండలు వేయాలి. తర్వాత ప్రేరణ వచ్చేసి సేమ్ ఆదిత్య గారికి దండ వేసింది. సార్ ఆయనకి ఎవరి భాష ఫోకస్ చేయడు, గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు. తర్వాత ఇంకా ఏమంటారు, ఎవరికి ఆదిత్య గారికి కొంచెము ఆడాలి, గేమ్లో ఉండాలి అండ్ హంగర్ స్పిరిట్ అన్నీ ఉన్నాయి. సో నేను ఆయనకి ఇవ్వాలనుకున్నా. అండ్ గేమ్ కనీసం ఆయన చేసే పనుల వల్ల, అంటే హౌస్ వర్క్స్ ఉంటాయి కదా, అవి కానీ చాలా పేషెన్స్గా చేస్తారు, చాలా స్టేబుల్గా ఉంటారు అనే విషయంలో చేసింది ప్రేరణ. ఫస్ట్ దండ ఆయనకి పడింది. రెండో దండ ఏమో చీఫ్, ఫాస్ట్గా చెప్పేసుకుందాము. విష్ణు ఏమో చీఫ్ టాస్క్లు ఆడేటప్పుడు చాలా పర్ఫెక్ట్ వర్క్తో, పర్ఫెక్ట్ ప్లానింగ్తో చేస్తారండి. ఆయన పర్ఫెక్ట్ ప్లాన్ వేస్తారు, ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఆడతారు. అంటే ఆడినా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఆడతారు. ఓకే, తర్వాత వచ్చేసి తను నెక్స్ట్ గేమ్లో ఇంకా బాగా ప్రూవ్ చేసుకుంటారని ఆదిత్య గారు వేస్తున్నాను. భాష గారిలో కొంచెం అలాంటిది తగ్గిందండి, హంగర్ ఫీలింగ్ లేదు, అందరూ సిమిలర్గా అదే చెప్పారు. థర్డ్ వన్ వచ్చేసి మనీ. పర్సనల్ అటాచ్మెంట్ ఎక్కువ సార్ నాకు ఆదిత్య గారితో, నాకు హార్ట్ టు హార్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఎవరితోని మరి ఎందుకు నామినేట్ చేశాడో అర్థం కాలేదు లాస్ట్ వీక్ అనిపిస్తుంది. భాషా గారితో నాకు అది లేదు, ఇంకా ఇంకా అంత అటాచ్మెంట్ నాకు లేదు. సో నేను తనతో అయితే ఫ్రీగా ఉండలేను, ఇతనితో అయితే ఉండగలను అని చెప్పేసి మనీ చేశారు, దండేశారు. అంటే ఇప్పటికీ ఇంకా ఆదిత్య గారికి 3 పడ్డాయి, 4వదేమో సోనియా వేసింది. టీం బాగా ప్లే చేయడానికి మంచి రోల్ ఉంటుంది ఆయనకి. అండ్ రైట్ డెసిషన్ తీసుకోగలడు ఎవరు, ఆయన ఆదిత్య గారు. అంటే డిజర్వ్డ్ అనమాట, అంటే ఒక టీమ్ని మెయింటైన్ చేయగలడు, అలాగే హౌస్లో ఉంటే ఇంకా ప్రూవ్ చేయగలడు అని చెప్పేసి. సో 4th దండ కూడా ఆయనకి. సో ఆదిత్య గారికి 4 పడ్డాయి. యష్మి వచ్చేసి
సో హష్మి గారు ఏమంటున్నారంటే 100% ఆయన ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు ఆయన పరిధిలో వచ్చినంత వరకు ఆయన చాలా 100% గివప్ చేయకుండా చేస్తారండి. అది మాత్రం నిజం. ఆయనకు అర్థమైన రీతిలో అయినా చేస్తారు, అది కరెక్ట్. కానీ 100%లో ఇవ్వడంలో భాషా గారు ఇవ్వలో హంగర్ నాకు అనిపించలేదు. కసి ఆ గేమ్లో మనం కలపాలి అంటే ఎంటర్టైన్మెంట్కు ఇవ్వాలన్న దృష్టిలో అది చేయలేకపోతున్నారు భాషా గారు. 5 దండ కూడా ఆయనకు పడింది. పృథ్వీ గారు ఫస్ట్ వీక్ కాకుండా సెకండ్ తర్వాత నుంచి హీ చేంజ్డ్ థాట్ ప్రాసెస్ అనమాట. అంటే చిన్న థింగ్స్ని కూడా మార్చుకోవడం తన అందులో ఉంటే ఇంకా అంత బాగా అడగలుగుతారు. ఇలాంటి సలహాలు, ఇలాంటి గేమ్ లీడ్ చేసే విధానాలు తనైతే ఇంకా బాగా చేయగలరు అని చెప్పేసి అన్నారు. అండ్ అభి వచ్చేసి ఇంకా 6th 7th ఎవరేసారంటే అది సార్ ఆయన గేమ్లో ఉండాలి సార్, ఆయన గేమ్ ఆడితే చూడాలి అంతే అన్నట్టు వేసాడు అనమాట. నైనిక కూడా క్లయింట్ లాస్ట్ టైం నేను ఆయనకి ఎందుకో టాస్క్ నేను ఇవ్వలేకపోయాను, అంటే ప్రతిదానికి అంటే దానికి నేను ఛాన్స్ ఇవ్వలేకపోయాను తన క్లయింట్లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఆయనకి నేను ఒక ఛాన్స్ ఇస్తే ఆయన ప్రూవ్ చేసుకుంటారు, ఇంకా ప్రూవ్ చేసుకుంటారు. ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటున్నారు, కొద్దిగా ఇంకా ప్రూవ్ చేసుకుంటారు. నేను ఒక ఛాన్స్ ఇస్తున్నాను సార్ దండ వేసి. నాకు భాష గారి దాంట్లో కొంచెం అది కనిపించలేదు. అండ్ 9th దండ నాబెల్ ఏం చేశారంటే ఆయన కూడా ఎవరికి వేశారు, ఆదిత్యకే వేశారు. 9 దండలు పడ్డాయి, 9 దండలు గార్లెట్ పడ్డాయి. రూల్స్ సార్ ఆయన రూల్స్ భలే ఫాలో అవుతాడు సార్, రూల్స్ ఫాలో అవుతాడు. తర్వాత సో పర్ఫెక్ట్గా మింగిల్ అవుతారు. ఓకే, మింగిల్ అవుతారు. శేఖర్ ఎందుకు డల్ అయిపోయాడు సార్. అండ్ బయట వాళ్ళ వైఫ్ డెలివరీ అవ్వడం వల్ల, సో కామన్ పాయింట్ అందులో ఒకరిద్దరు పెట్టింది ఏంటంటే వైఫ్ బయట డెలివరీ అవ్వడము, ఆయన అక్కడ చూడాలి, బేబీని చూడాలనే స్ట్రెస్లో ఉండి ఇంకా ఆయన ఆడలేరేమో అనిపిస్తుంది. సో మేబీ ఆయన బయటకు వెళ్తే ఆయన పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేయవచ్చు అని చిన్న థాట్ ప్రాసెస్ సార్, ఇంకేం లేదు అన్న తప్ప. ఇద్దరు సమానంగానే ఉన్నారు అని చెప్పేసి నాబెల్ అన్నారు. అండ్ నిఖిల్ వచ్చేసి ఎవరిని ఆదిత్యం సార్ ఏదైనా వర్క్ చెప్తే, ఏదైనా టాస్క్ ఇస్తే, ఏదైనా ఐడియాలజీ షేర్ చేయాలంటే నిఖిల్ ఆదిత్య ఓం గారు క్లయింట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది నా క్లయింట్ కాదు, ఇది ఆల్ క్లయింట్, నేను ఎందుకు చెప్పాలనే డిఫరెన్సియేషన్ చూపించారు సార్, చాలా బాగుంటుంది అది. అందుకే నాకు ఆదిత్య ఓం గారు అంటే నాకు చాలా ఈయన అవసరం ఉండాలి, ఆయన ఇష్టమా పక్కన పెడితే అవసరం ఉండాలి. శేఖర్లో కొంచెం డల్ అయిపోయినట్టు అనిపిస్తున్నారు సార్. స్ట్రెస్ లెవెల్ మేబీ బయట జరిగిన బయట ఎత్తకూడదు, బట్ ఆయన స్ట్రెస్ లెవెల్స్ కొంచెం మేనేజ్ చేసుకోలేకపోతున్నారని. తర్వాత సీత ఏం చేసిందంటే పాప సీత ఒక్కరితే తనకి అంటే భాష గారితో కొంచెం అటాచ్మెంట్ సీత గారికి ఉంది. సో సీతతో ఉంది కాబట్టి ఏం చేసిందంటే తను సార్ శేఖర్ భాష గారు లేని హౌస్ నేను ఇమాజినేషన్ చేసుకోలేనండి అని చెప్పి జెన్యూన్ రీజన్తో తాను శేఖర్కి వేసింది. ఓన్లీ 1 గార్లెన్ మాత్రమే శేఖర్ గారికి పడింది. సో శేఖర్ ఎలిమినేట్ అయిపోయారు, ఎందుకంటే 1 గార్లెన్తో శేఖర్ ఎలిమినేషన్ అయిపోయారు. సో ఫైనల్గా ఈరోజు ఎలిమినేషన్ వచ్చేసి శేఖర్ భాష. ఇప్పుడు శేఖర్ భాష మనకి స్టేజ్ మీదకి వెళ్ళగానే ఇవన్నీ చెప్తారు కదా, ఇవన్నీ వేస్తారు కదా. సో అక్కడ ఒక చిన్న ప్లే చేయిస్తారు, ఏంటంటే ఎవరు గొడవలు పెట్టాలి కదా వాళ్ళకి అన్నట్టు చెప్తారనమాట. ఫేక్ అండ్ రియల్ బోర్డు పెట్టి ఫేక్లో ఎవరు ఉంటారు, రియల్ ఎవరు ఉంటారని చెప్తే ఫస్ట్గా చెప్పేసుకుందాం. జస్ట్ ఒక 20 minutes వస్తుంది వీడియో, అంతకుమించి తగ్గించలేకపోతున్నాను వీడియోని. రియల్ చూసుకుందాం. అన్నీ ఫస్ట్ టైం పాజిటివ్ మాట్లాడుకుందాం, ఎందుకంటే అన్ని గొడవలు మాట్లాడుకున్నాం కదా. రియల్లో ఎవరు వచ్చేసారంటే సీత సార్, తన రియల్ ఫేస్ సార్, తను జెన్యూన్ అండి, నాకైతే తను రియలే అనిపిస్తుంది అని పెట్టాడు అంతే, జస్ట్ 2 words అంతే. విష్ణు ఇంత ఇన్నోసెంట్ అమ్మాయిని నేను, కైండ్ హార్ట్ ఇన్నోసెంట్ అమ్మాయిని నేను చూడలేదు సార్. అసలు రాకముందు విష్ణు ఉంది బాబోయ్ నన్ను భయపెట్టారు. బట్ ఇంట్లోకి వచ్చి చూస్తే ఆ అమ్మాయి అంత ఇన్నోసెంట్ ఎవ్వరు లేరు సార్, అంత దారుణంగా ఉందంటే. సార్ కూడా ఏమన్నారంటే, నాగ్ సార్ కూడా అవును ఇన్నోసెంట్ స్పెల్లింగ్ చెప్పమ్మా అంటే INNCOCENT అని చెప్పింది. అందుకే అయ్యని చెప్పావు కదా చాలు అంటున్నది, చాలా కామెడీగా వెళ్ళింది. అండ్ ప్రేరణ వచ్చేసి ప్రేరణని కూడా పెట్టారు ఆయన. అండ్ ఇంటెలిజెన్స్ కబగా మాట్లాడడం వాడు కూడా తిరగట్లా, రోలింగ్ అయిపోతుంది. ఇంటెలిజెంట్ అండ్ వైజ్గా ఉండే అమ్మాయి అండి. ఆ అమ్మాయి తెలుసు క్రాక్ ఉంది, గొడవ పడితే ఈ గొడవ అవుతుందా, అవని ఏం చూసుకుందాం, ఏమవుతుంది అవని అని చెప్పేసి అంటుంది సార్. దూకేస్తుంది సార్ ఆ అమ్మాయి చాలా గుడ్ ప్లేయర్ సార్, అండ్ ఫేక్ కాదు, రియల్గా ఉంటుంది.
సో ఫేక్లో సోనియా 2 ఫేసెస్ సార్. ఫస్ట్లో ఆమె స్మైల్ చూడగానే సాంప్రదాయని అని చెప్పాలనుకున్నాడు పాపం, బాగోదని చెప్పి బుద్ధుల్లా కనిపించింది సార్. ఆ అమ్మాయి నవ్వు చూడగానే అబ్బా ఎంత ప్లెజెంట్గా ఉందో, ఈమె ముఖారం ఇందామని చెప్పి అనుకున్నాను సార్. తర్వాత తెలిసింది సార్, ఈ అమ్మాయి శంకిని డాకినిలా పడిపోయింది సార్ జనాల మీద, అర్థం పద్దలేను అన్నట్టుగా. ఆ మీనింగ్లో నాకు అదే అర్థమైంది. నేను నైట్ మైండ్ కదా, నేనేం చేయగలను. అందుకే సార్ ఫేక్ 2 ఫేసెస్, మాస్క్ తీయాలి. ఫేకియా, సోక్నియా, మణికంఠ. దీని గురించి ఏం చెప్పాలి, కావలసిన ఫేక్ అంతా ఆయన ఫేస్లోనే ఉంటుంది సార్. ఆయన ఎందుకు 2 ఫేస్లు మెయింటైన్ చేస్తారు సార్. అందరికీ ఫీలింగ్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి. మాస్క్ తీయాలి సార్ అని చెప్తే మణికంఠ అని పెట్టాడు. అంటే ఆయనకి దేవుడురా నువ్వు, దూపాలు వేయాలరా బాబు అంటే అని అంటాడేమో. ఈ డబ్బులు బ్యాచ్ అంటే సిరాక్ అసలు. నెక్స్ట్ ఆదిత్యని పెట్టారు సార్. ఆఫ్టర్ నామినేషన్లో నేను ఆయన నామినేషన్ చేశాను, ఆయన నన్ను నామినేషన్ చేశారు. ఆయన ఎందుకో స్పోర్ట్గా తీసుకోలేకపోతున్నాడు, సూటిపూటి మాటలతో గుచ్చుతున్నట్టు అనిపిస్తుంది సార్ నాకు. ఆయన చేస్తున్నారు సార్. సో నో స్పాంటేనియస్ సార్ అని అంటే ఈ పాయింట్కి ఆయన అంటే ఇక్కడ స్పాంటేనియస్ కాదు సార్, అక్కడ స్పాంటేనియస్ గురించి మాట్లాడారు భాషా గారు. ఓకే, ఇప్పుడు నిఖిల్ క్లయింట్కి శక్తి అని అండ్ అబ్బాయి క్లయింట్కి కాంతారా అని చెప్పి పేర్లు పెట్టారు. నైస్. అదండి మరి ఈ ఎలిమినేషన్ గోల మన భాషా గారు అయిపోయారు. మరి ఇప్పుడు భాషా గారు ఎలిమినేషన్ వెనకాల ఆయన వెనక్కి వస్తారా అంటే నాకు తెలిసి ఒకవేళ ఆయనకి రావాలనిపించితే వీళ్ళు అప్రోచ్ అయితే డెఫినెట్గా ఆయన వెనక్కి వస్తారండి. ఎందుకంటే అలా వెనక్కి వచ్చే దాఖలాలు కూడా ఉన్నాయి. మన యాంకర్ శ్యామ్లా గారు అండ్ ఒకసారి బయటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయి ఫస్ట్ బర్త్ చేసుకుని వచ్చారు, గుర్తుందా మీకు? వచ్చారు కదా, అలా దాఖలాలు ఉన్నాయి. సో శేఖర్ భాష మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, ఇది ఎలిమినేషన్ అనేది జస్ట్ ఫర్ టెంపరీ అని నేను అనుకుంటున్నా. లేదు అంటే తీసుకొచ్చి సీక్రెట్ రూమ్లో పెట్టే అవకాశం ఉంది. ఓకే, అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ అక్టోబర్ కానీ ఈ మంత్ ఎండింగ్లో కానీ కమింగ్ సూన్ 6 ఎక్స్ కంటెస్టెంట్స్ మాత్రం రాబోతున్నారు. అందులో 2 కంటెస్టెంట్స్ మాత్రం మ్యాక్సిమం కన్ఫర్మ్ అయినట్టే. ఎవరెవరో తెలుసా, అవినాష్ అండ్ రోహిణి, మన జబర్దస్త్ రోహిణి గారు ఉన్నారు కదా ఆవిడ, ఇద్దరు రావాల్సిన. ఎందుకంటే భాషా గారు చేయాల్సిన కామెడీ కొద్ది గొప్ప చేసే ఎంటర్టైన్మెంట్ అందరూ ఆయన వెళ్ళిపోయారు బయటికి. సో ఇంకా లోపల ఎంటర్టైన్మెంట్ చేయాల్సి అందరూ మొద్దుమొహాలే, ఒక్కరికి డ్యాన్స్ రాదు. ఆ సోనియా డ్యాన్స్ ఏమంట పిడకలు స్టెప్ ఆడుతుంది. ఒక డాన్సింగ్ రాదు, ఒక సింగింగ్ రాదు, ఒక యాక్టింగ్ రాదు. ఆ అమ్మాయి యాక్టర్ ఏమిటో, మమ్మల్ని తీసుకొచ్చి బిగ్ బాస్ మీద రుద్దడం ఏమిటో తేవడా. ఆ పృథ్వీ అంత ఉన్నాడు మనిషి, కండలు పెంచేది తప్ప ఒక డ్యాన్స్ రాదు. విష్ణు ఎంత బాగా వేస్తుంది. ఎవ్వరికి రాదండి, ఒక్క టాలెంట్ లేదండి బాబు. అసలు ఎందుకు వచ్చారు కూడా నాకు అర్థం కావట్లేదు ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని. నిజంగా యూట్యూబ్లో ఉంటారు కదా సార్, నేను బిగ్ బాస్కి వస్తున్నాను సార్, నన్ను తీసుకోండి సార్ అంటారు. వాళ్ళు బెటరు, కనీసం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికైనా ప్రయత్నిస్తారు. ఎందుకు సాగుతారో అర్థం కాదు. సరే, ఓకే, ఎలిమినేషన్ అయిపోయింది. ఈ వీక్ అయితే అయిపోయింది. అండ్ రేపు నామినేషన్ సంగతి మంచి టింగ్ భలేగా ఉంటుంది, చూసుకోండి. మరి వెయిట్ చేయండి. నామినేషన్స్ షురూ కరో. బాయ్.